ఈ ప్రపంచంలో ప్రతిరోజు లక్షల మంది ప్రయాణాలు చేస్తారు. కానీ కొన్ని ప్రయాణాలు కేవలం ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి కాదు, ఒక జీవితం నుంచి మరో జీవితానికి. ఒక ట్రైన్ ఎంతోమంది ఆశయాలను, కలలను, బాధలను మోసుకెళ్తుంది. ఎవరో కొత్త ఉద్యోగం కోసం వెళ్తున్నారు, ఎవరో కుటుంబాన్ని వదిలి వెళ్తున్నారు, ఎవరో ప్రేమను కోల్పోయి తిరిగి వస్తున్నారు. మరికొందరు జీవితాన్ని మళ్ళీ మొదలు పెట్టడానికి బయలుదేరుతున్నారు. కానీ విచిత్రం ఏమిటంటే ఆ ట్రైన్లో పక్కనే కూర్చున్న ఇద్దరికి కూడా ఒకరి కథ ఇంకొకరికి తెలియదు. ఒకరు బయట వర్షాన్ని చూస్తుంటారు, మరొకరు లోపలే కూలిపోతుంటారు. ప్రతి సీట్లో ఒక కథ, ప్రతి టికెట్ వెనుక ఒక కారణం. కొంతమందికి ట్రైన్ కలల దారి, కొంతమందికి విడిపోవలసిన చివరి ప్రయాణం. మన జీవితం కూడా ఒక ట్రైన్ లాంటిదే. కొంతమంది మధ్యలో దిగిపోతారు, కొంతమంది చివరి వరకు ఉంటామని చెప్పి వెళ్ళిపోతారు. కొన్ని స్టేషన్లు మనకి గుర్తుండిపోతాయి, కొందరిని ఎప్పటికీ అస్సలు మర్చిపోలేం. ఈ ప్రయాణంలో ట్రైన్ ఎలా ఆగదో మన జీవితం కూడా అంతే, ఎవరి కోసమో ఆగదు. అందుకే నీ పక్కన ప్రయాణిస్తున్న మనిషి నవ్వుతున్నాడని, అతను సంతోషంగా ఉన్నాడని అనుకో. ఎందుకంటే కొన్ని బాధలు టికెట్ లేకుండానే ప్రయాణం చేస్తాయి. చివరికి మనందరం ప్రయాణికులం, కానీ ఎవరి గమ్యం ఎక్కడో ఎవ్వరికీ తెలియదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ జ్ఞానసుధ.